ఇప్పుడే 'స్టార్ మా' సండేకి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ చేసింది. అయితే సండే ఎపిసోడ్ కాస్త దసరా స్పెషల్ ఎపిసోడ్ అనమాట. ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అందరితో డాన్స్‌లు ఆడించడం, అలానే ఇక నాగార్జున గారు కూడా కలర్‌ఫుల్‌గా రెడీ అయ్యి వచ్చారు. కంటెస్టెంట్స్ అందరిని కూడా ట్రెడిషనల్ అటైర్‌లో రెడీ అవ్వమని చెప్పారట. అయితే హౌస్‌కి సంబంధించిన కంటెస్టెంట్స్‌తో పాటు సెలబ్రిటీస్ కూడా ఈ ఎపిసోడ్‌లో సందడి చేశారు. చాలామంది సెలబ్రిటీస్ స్టేజ్ పైకొచ్చి కంటెస్టెంట్స్ అందరికీ చేరప్ చేశారని చెప్పాలి. ఇకపోతే ఈ వారం హౌస్‌లో ఏదైతే అంటే మన వీక్ డేస్‌లో జరిగిందో ఫ్యామిలీ ఎమోషన్స్‌ని ఈ దసరా ఎపిసోడ్‌లో యాడ్ చేసేసారు. దసరా ఎపిసోడ్ అంటే సందడిగా ఉండాలి. కానీ ఎందుకో జరిగిన వీక్‌లో జరిగింది కాస్త వీకెండ్‌లో చూపిస్తారు. అయితే ఆ గేమ్స్ పెట్టడం అలా చేస్తారు కాబట్టి ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ కాస్త ఏవైతే మెసేజెస్ ఫ్యామిలీ పంపించిన కొన్ని కంటెస్టెంట్స్‌కొచ్చాయి. కానీ కొన్ని మిగిలిపోయాయో అవన్నీ ఈ రోజైతే కంటెస్టెంట్స్‌కి వన్ బై వన్‌గా అంటే ఫ్యామిలీ నుంచి వచ్చిన మెసేజెస్ చూపిస్తారు. ఇక మన ఫస్ట్ ప్రోమో విషయానికొస్తే ప్రోమో లాస్ట్‌లో రీతూ చౌదరికి సంబంధించిన ఫ్యామిలీ మెసేజ్‌ని టెలికాస్ట్ చేసేసి రీతూ చౌదరి ఎమోషనల్ అయింది ప్రోమోకైతే అటాచ్ చేశారు. అది చూసిన ఆడియన్స్ ఇక ప్రోమోలోనే కాస్త కొంచెం రీతూకి ప్లస్ అయ్యేది కనిపిస్తుంది. ఇక రీతూ చౌదరి హౌస్‌లోకి టాప్ కంటెస్టెంట్‌గా వచ్చింది. ఇకపోతే ఫ్యామిలీ నుంచి వచ్చిన మెసేజెస్ విషయంకొస్తే తన మదర్ నుంచి మెసేజ్ వచ్చినట్టు క్లియర్‌గా అర్థమవుతుంది మనకు ఆ ప్రోమోతోనే. ఇక "నువ్వు హౌస్‌లో నీ కోసం నువ్వు ఆట ఆడమ్మా. నువ్వు వేరే వాళ్ళ కోసం ఆట ఆడొద్దు. నేను ఎవరి కోసం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది. అర్థం చేసుకోగలవు" అన్నట్టుగా తన మదర్ చెప్పారు. ఈవెన్ నాగార్జున గారు కూడా "నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే ఇంకా నీ గేమ్ వేస్టు" అన్నట్టుగా కూడా ప్రోమోలోనే మనకిది ఇచ్చేసారనమాట. ఈ హైలైట్ అనేది. రీతూ చౌదరికి వారం 10 రోజుల నుండి సోషల్ మీడియాలో కూడా చాలా నెగటివిటీ అనేది అవుతుంది. సో, ఆ నెగటివిటీతో తను తప్పు చేసినా, చెయ్యకపోయినా అది ఎవరికీ తెలీదు. కాకపోతే ఫ్యామిలీ విషయానికొచ్చేసరికి అది వన్ కైండ్ ఆఫ్ ఎమోషనే. అది అలా ఉంది. అండ్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చిన రీతూ చౌదరి ఇక్కడ కూడా ఆ లవ్ యాంగిల్‌లోకి వెళ్ళడం వల్ల ఇక్కడ కూడా నెగటివిటీ అనేది ఆమెకు ఎక్కువైపోయింది. సో, అటు బయట ఉన్న పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ తీసుకుంటున్న నెగటివిటీ, 'బిగ్ బాస్' నుండి కూడా వస్తున్న నెగటివిటీ అది వాళ్ళకి డబుల్ డోస్ అయిపోతుంది. సో, 'బిగ్ బాస్' ఒక మెసేజ్ అనేది రితుకి ఫార్వర్డ్ చేయడం నిజంగానే గ్రేట్ అనిపించింది. మంచి పని చేసింది 'బిగ్ బాస్' అనిపిస్తుంది. మరి రీతూ చౌదరి తన మదర్ మెసేజ్ విన్నాకైనా సరే తన ప్రవర్తన ఏమైనా మార్చుకుంటదా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచే తెలుస్తుంది. కానీ రీతూ చౌదరిని కాస్త 'బిగ్ బాస్' కూడా హైప్‌లోకి తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే తన పైన కాంట్రోవర్సీ రన్ అవుతుంది. దాంతో పాటుగా రీతూ చౌదరి టాప్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకొచ్చింది. ఇలా లవ్ యాంగిల్ నడిపి నామినేషన్‌లోకొచ్చి ఓట్లు తక్కువొస్తే ఖచ్చితంగా హౌస్ నుండి బయటికి రావాల్సిందే. అలా జరగకూడదని ఏమైనా ప్లాన్ చేసి ఇలా ప్రోమోస్‌లోనే హైలైట్ చేస్తున్నారా అనేది చూడాలి. కానీ రీతూ చౌదరి ఎమోషన్ అయిన విధానం చూస్తే తనేమైనా చేంజ్ అవుతుందేమో చూడాలి. ఇక 'డీమన్ పవన్' అయితే ఇంకా తనకర్థమైపోయింది నన్నే అంటున్నారు అని. అక్కడే ప్రోమోలోనే తలదించుకొని కూర్చున్నాడు. నా కోసమే అంటున్నారు అని. మరి రీతూ చౌదరి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మారుతుందనుకుంటున్నారా? మీరు కామెంట్స్‌లో చెప్పండి.